డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. సిహెచ్ గున్నేపల్లి, చెయ్యర్ గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ముందుగా సిహెచ్ గున్నేపల్లిలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం చెయ్యేరులో పేదల సేవలో అనే కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా చెరువు పూడికతీత పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత స్థాయిలో భారీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు రేపు ఆదివారం కావడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు డోర్ స్టెప్ ద్వారా కూడా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, రేపు ఆదివారం కావడంతో ఇవాళే పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? చందు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక్కడ చెయ్యేరు గున్నేపల్లిలో ఈ రేపు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కూడా ఆయన ఇక్కడ శ్రీకారం చుట్టబోతున్నారు. 11:45 చంద్రబాబు ఇక్కడికి చేరుకుంటారు. ఉండవల్లి నుంచి నేరుగా హెలికాప్టర్ లో చెయ్యేరు గున్నేపల్లి చేరుకుంటారు. ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలోనే మొత్తం 3 చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మధ్యాహ్నం చూసినట్లయితే పేదల సేవలో కార్యక్రమానికి కూడా ఆయన ఇక్కడ ప్రారంభిస్తారు. అలాగే ఉపాధి జాతీయ ఉపాధి పథకంలో జరుగుతున్న చెరువుల నిర్మాణ పనులు కూడా, పూడికతీత పనులు కూడా పరిశీలిస్తారు. తర్వాత ఎన్టీఆర్ భరోసా తోటి సామాజిక పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. అలాగే ఉపాధి కార్మికులతో కూడా చంద్రబాబు మాట్లాడతారు. అయితే మధ్యాహ్నం 1 గంటకి ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజలతోటి ముఖాముఖి అవుతారు. వారి సమస్యల్ని నేరుగా అడిగి తెలుసుకుంటారు. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వ పనితీరును కూడా ఆయన ప్రజలతోటి ముఖాముఖిలో అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అయితే మళ్ళీ 1 గంట మధ్యాహ్నం 3:30 గంటలకు చూసినట్లయితే చెయ్యేరు గున్నేపల్లిలోనే పార్టీ క్యాడర్ తో కూడా ప్రత్యేకించి సమావేశం అవుతారు. పార్టీ క్యాడర్ తోటి మమేకమై కొన్ని పార్టీకి సంబంధించిన విషయాలు కూడా, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారు. అది ఇలా మధ్యాహ్నం సాయంత్రం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. మళ్ళీ సాయంత్రం చూసినట్లయితే 5 గంటలకి ఇక్కడ చెయ్యేరు గున్నేపల్లి నుంచి బయలుదేరి తాడేపల్లికి 6 గంటలకి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటనకి ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 ఎస్పీల పర్యవేక్షణలో భద్రత ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ హెలిప్యాడ్ కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నుంచి హెలిప్యాడ్ నుంచి వేదిక దగ్గరికి రావడం, అలాగే ఉపాధి పనుల పరిశీలన, తర్వాత ఈ పెన్షన్ల పంపిణీ, ప్రజావేదికలో ప్రజలతో ముఖాముఖి కావడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ కృష్ణారావు పర్యవేక్షణలో ఈ మొత్తం ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే జిల్లా మంత్రి వాసిరెడ్డి సుభాష్ కూడా రాత్రి ఇక్కడ పర్యటించారు. అలాగే మాజీ మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రదప్ప, అలాగే సీఎం ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్ పెందుర్తి వెంకటేష్, అలాగే స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మొత్తం అంతా కలిపి ఇక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షణ చేశారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి ప్రజావేదిక దగ్గరికి కూడా జనం చేరుకునే అవకాశం ఉంది. 11:45 చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధులతో, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర ముఖ్య అధికారులతో కూడా ఆయన కాసేపు మాట్లాడిన తర్వాత కార్యక్రమాలకి ప్రారంభం కాబోతున్నాయి. చందు, శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.